ఎన్ని పువ్వులు పూసాయి. చిన్న మొక్కకి ఒకే కొమ్మకి ఎన్ని ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. మంచి వాసన వస్తున్నాయి పువ్వులు, చాలా మంచి వాసన వస్తున్నాయి. మన వాసన వస్తుంది, మళ్ళీ పువ్వులు వాసన వస్తుంది. విరజాజులు, సన్నజాజులు, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవాలటండి గార్డెన్లోని. చాలా మంచి పెర్ఫ్యూమ్డ్ కదా, పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తాయండి ఇలాంటి స్మెల్ ఉన్న ఫ్లవరింగ్ అయితే మాత్రం. జనవరిలోని మనం మల్లి మొక్కని శుభ్రంగా డీప్ కటింగ్ చేసేయాలి, డీప్ గా పూర్తిగా చేసుకోవాలి. డీప్ కటింగ్ అంటే ఇక్కడ వరకు రమరమ్మనంత కొంత ఉంచి తర్వాత ఇప్పుడు మొగ్గ పూచేసి అయిపోయాక ఇలా ఈ మాత్రం వేసే ఇది చిగురేసి చిగుళ్ళు కట్ చేసుకోవాలి. మొత్తం బెత్తడేసి అనుకోండి, కత్తిరించేసి ఆకు దూసియాలి. ఆకు దూసి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఫుల్ గా మొగ్గ వస్తుంది. ఫ్లవరింగ్ అప్పుడైనా పోతా. ఫస్ట్ టైం కొంచెం పూచాయి, సీజన్ కాదు ఇప్పుడు సీజన్, చాలా బాగా పూస్తున్నాయా. చెట్టుకి రమరమే పువ్వులు వస్తున్నాయి. అదే చాలా పువ్వులు వస్తున్నాయి. ఇలా చేస్తేనండి దీని మీద ఫెర్టిలైజర్లు ఇచ్చుకుంటే మాత్రం మల్లి మొక్కలు చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్లు మంచి ఫెర్టిలైజర్లు ఇచ్చుకోవాలి. తిండిని బట్టి వాటికైనా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది విషయం తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈరోజైతే బనానా ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నారు అత్తయ్య. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మొక్కలకి. మంచి ఎనర్జీ లిక్విడ్లు అన్నమాట ఇవి. పొటాషియం బనానాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ దేనికైనా చాలా బాగా పనిచేస్తుంది. మన ఎన్పీకే కన్నా బాగా పనిచేస్తుందా? పొటాషియం ఎక్కువ ఉంటుంది. అత్తయ్య ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ మాత్రం చాలా బాగా చెప్తారండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంత గార్డెన్ చేస్తున్నారంటే పళ్ళు ఎప్పుడు మనకి ఎక్కువ దొరకవు. నేను ఎక్కడ దగ్గర ఉన్న పాత పళ్ళు తొక్కలో ఏది వేస్ట్ చేయరండి. ప్రతిదీ కూడా యూజ్ చేస్తారు మొక్కలకి. అడుగున అట్టుపల్లి అడుగున పాడైపోయిన ఉంటాయి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తారట. ఎందుకంటే గార్డెన్ బాగా మెయింటైన్ చేస్తారని. గట్టిగా ఇలా ముందర మంచిగా పిసికేసుకున్నారా? పిసికేసాను. ఇలా ఏ ఫ్రూట్ అయినా దేన్నైనా ఇలా బాగా ముద్దలా చేసుకోవాలి, చేతితో చెయ్యాలి. చేస్తేనే అది బేగా లిక్విడ్ కింద ఫార్మేట్ అవుతుంది. ఇదిగోండి బెల్లం లిక్విడ్ చెప్పాను కదా, లిక్విడ్ ఎప్పుడు తయారు చేసి ఉంచుకుంటారని. బెల్లంది కొంచెం బెల్లం, ఏ ఫెర్టిలైజర్కైనా బెల్లం అనేది మాత్రం కలపాలి కంపల్సరీని. ఎందుకంటే రూట్స్కి మంచి ఎనర్జీ ఇస్తుందటండి బెల్లం. ఇలా కలిపేసామండి, మంచి చక్కటి వాసన వాసన. బెల్లం కలపగానే వాసన పోతుంది, వాసన కూడా రాదు. ఫస్ట్ క్లాస్ నీకు ఫ్రూట్ వాసన, ఫ్రూట్ వాసనే వస్తుంది, ఏమి చెడు వాసన. ఇప్పుడు ఇందులో వాటర్ కలిపేసుకోవాలండి. అంటే పళ్ళని బట్టి కొంచెం కలుపుకుంటా, తర్వాత డైల్యూట్. అంటే తక్కువ మొక్కలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా అత్తయ్య, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. బాల్కనీల్లోనే 10 మొక్కలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు దీన్ని ఎంత ఉందో ఇది నాణ్యత ఇక్కడ వరకు వాటర్ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ వాటర్ మన బాల్కనీ మొక్కలకి ఇంతవరకు వాటర్ వేసుకున్నారు. ఇలా కలిపేసాం. ఇది 3 రోజులు రోజు కలిపితే ఫెర్మెంట్ చేస్తాం. 3 రోజులు స్టోరేజ్ చేసుకోవాలి. ఇది రోజు తప్పించి రోజు కర్ర పెట్టి మేడ మీదకి వస్తాను, అన్ని లిక్విడ్లని ఒకసారి కలిపేస్తారు. లిక్విడ్లని తయారు చేసుకొని ఒకసారి కలిపేసుకుంటారు అన్నమాట. ఇది 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇందులోని వాటర్ కలుపుకొని అంటే అప్పుడు అన్ని మొక్కలకి చాలదు కాబట్టి ప్రిఫరెన్స్ ఉన్న మొక్కలకి పూత మీద ఉన్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు టమాటా పువ్వు రాలిపోతున్నా, వంకాయకి పువ్వు రాలిపోతున్నా, నిమ్మ మొక్కలకి నాకు ఏ ముఖ్యమైన కొంచెం బాగా పూస్తున్నాయి పూత కాపు మీద ఉన్న వాటికి, పూత వస్తున్న వాటికి ఇవి ఇలాంటివి ఇస్తే చాలా బాగా పూత నిలబడుతుంది. ఎందుకంటే పూత టైంలోనే రాలిపోతాయండి అన్నీ శుభ్రంగా పువ్వు అదిని. పూత రాలిపోకుండా ఈ బనానా లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇది ఇలాగ స్టోరేజ్ 3 రోజులు స్టోరేజ్ అయిన తర్వాత తయారైన లిక్విడ్ చూపిస్తాను. ఇదిగోండి ఇది తయారైపోయి స్టోరేజ్ నాకు అందుకు ఇలాగా. ఇప్పుడు ఇది మనం వడగట్టేసుకుని ఇది ఫిల్టర్ చేసుకోవాలి, డైల్యూట్ చేసుకోవాలి. ఇది 4-5 డేస్ అయిపోయిందా? 5 డేస్ అయిపోయిందండి. 5 డేస్ అయ్యేసరికి ఈ లిక్విడ్ ఇలా తయారైంది. రంగు కూడా మారుతుంది. అయితే స్మెల్ కూడా ఫ్రూట్ స్మెల్లే వస్తుందండి. దీన్ని మనం వడకట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఇది ఎంత ఉందో దీనికి 4 గింతలు వాటర్ కలుపుకొని మొదలకి వేసుకోవాలి. వేసుకుంటే పూత కాపు ఉన్నట్లకి బాగా యూజ్ అవుతుందండి బనానా ఫెర్టిలైజర్.